మొత్తానికి ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు తోచిన రీతిలో ఇటు న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇటు మొత్తం దేశం మొత్తం కూడా హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు సైతం మనం చూస్తూ ఉంటాము. ఇక ప్రతి ఒక్కళ్ళు యువత అంతా కూడా ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డీజేల మధ్య డాన్సులు వాడుతూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మరికొద్ది గంటల్లో ఇటు మనం కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. ఇటు 2025 కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2026 కు ఇటు టపాసుల మధ్య ఇటు ఘనంగా స్వాగతం పలికేందుకు దేశం మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇటు న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకున్నాయి కూడా. న్యూ ఇయర్ కు స్వాగతం పలికే 2026 ను టైం లైన్ ప్రకారం ఇక మన దేశం ఇంకో 2 గంటల్లో ఇటు న్యూ ఇయర్ కు స్వాగతం పలకబోతోంది. 2026 కు స్వాగతం పలకబోతోంది. ఎన్నో కాన్సర్ట్స్ మధ్య ఎన్నో ఇటు లైవ్ కాన్సర్ట్స్ మనం చూస్తూ ఉంటాం. డీజే కాన్సర్ట్స్ మధ్య ఇటు న్యూ ఇయర్ ను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా డీజేల చప్పుళ్ల మధ్య డాన్స్లు వాడుతూ కూడా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2025 కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2026 కు స్వాగతం పలకడానికి యావత్ దేశం ఇప్పటికే రెడీ అయిపోయింది. అయితే పోలీస్ ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలానే ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ సైతం నిషేధం, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం. అనంతరం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే సెలబ్రేషన్ లో ఉంటాం కాబట్టి చాలా మంది ఇటు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో తాగిన వాళ్ళు ఖచ్చితంగా కూడా డ్రైవ్ చేయవద్దు అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఇక గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు 200 క్యాబ్స్ ను సైతం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ లో మనకు తెలుస్తోంది. సో ఎవరైనా ఈ సర్వీసెస్ ను సైతం వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మెట్రో సైతం 1 గంట వరకు ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా నడవబోతోంది. సో మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన అనంతరం కూడా మీ ఓన్ వెహికల్స్ లో జిమ్నాస్టిక్స్ చేయకుండా ఖచ్చితంగా మెట్రో వెహికల్స్ ను సంప్రదించడం కానివ్వండి, లేకపోతే ఓలా ఊబర్ క్యాబ్స్ తో కానివ్వండి, మీరు మీ ఇంటికి సేఫ్ గా రీచ్ అవ్వాలి అంటూ కూడా బిగ్ టీవీ కోరుతోంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కాదు మేము ఖచ్చితంగా మా వెహికల్స్ లోనే వెళ్తాము, మేము తాగున్నా కూడా మేము ఖచ్చితంగా సరిగ్గా డ్రైవ్ చేస్తాము అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఉంటే ఇప్పటికే పోలీసులు సైతం అక్కడ కాచుకొని వెయిట్ చేస్తున్నారు. సో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఇక్కడికే ఇటు పాయింట్స్ ను సైతం చెకింగ్ పాయింట్స్ ను సైతం ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ మొత్తం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నిమగ్నం అయిపోయింది. ఇక మై హోమ్ భూజ్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంతో ఒక భారీ స్టేజ్ వేసుకుని భారీగా ఇటు సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు మై హోమ్ భూజ్లాలో అసలు ఎటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయనేది మా కొలీగ్ సౌమ్య అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సౌమ్య, అక్కడ సెలబ్రేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ వాళ్ళంతా కూడా అసలు ఎంత యాక్టివ్ గా ఉన్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి సౌమ్య? రైట్, ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ దేశంలో అయినా కూడా ముందే వాళ్ళ చోటికి ఎక్కడైతే ప్రెషియస్ స్పేస్ ఉంటుందో అక్కడికి వచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సర్దార్. సో ప్రెసెంట్ నేను మై హోమ్ పూజ దగ్గర ఉన్నాను. మై హోమ్ పూజలో సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. యంగ్స్టర్స్, యువత పూర్తిగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మై హోమ్ పూజలో లిటరల్లీ ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాకుండా ఒక లైవ్ కాన్సర్ట్ ని నిర్వహించడం, ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా మంచు మనోజ్ రావడం, అతను కూడా వచ్చి ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేయడం, స్టెప్స్ వేయడం అంతా కూడా జరిగాయి. సో మనం చూడొచ్చు క్లియర్ గా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం సింగర్స్ కూడా ఇక్కడికి వచ్చి కాన్సర్ట్ లో చాలా బాగా మంచి సాంగ్స్ తో, హిందీ సాంగ్స్ తో, తెలుగు సాంగ్స్ తో చక్కగా ఆడిస్తూ ఉన్నారు. సో మనతో పాటు ఉన్నారు కొంతమంది, వాళ్ళతో మాట్లాడి అసలు సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటున్నారు చూద్దాం. మనం ఒక్కసారి చూస్తే మై హోమ్ పూజ మొత్తం లైట్స్ తో, ఇటు స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్స్ తో దద్దరిల్లిపోతుంది. సో Hi. Coming. How are you? Last. How are you Yes. celebrating? Yeah, fine. Obviously, every time with the puja. 9, 10. So 5 my in home each puja side. like this 5 only. here. Yeah, always the vibe. Team my home. We don't team celebrate puja. outside. What is your Alright. resolution? Resolution, This side. 5 here. like we have some Alright, so things to do it in our future, like our startups or like something. We are trying to put our efforts on it. Telugu. Oh yeah, nice. Thank you. Telugu. What is your resolution? హిందీ కూడా My మేనేజ్ చేస్తారు. resolution, హిందీ అండ్ తెలుగు making Kausalyan uncle more fit. వస్తుంది. ఒక పాటది స్టార్టింగ్ మ్యూజిక్ ప్లే చేస్తాం. Yeah, హిందీ that's అండ్ తెలుగు రెండు ఉంటాయి. ఓకే? Yeah, అది I'm ఎవరైతే enjoying a first lot. guess చేస్తారో Yeah, thank you. ఆ పాట పాడాల్సి వస్తుంది కనీసం 2 లైన్స్. Yeah, resolution. ఓకే 2 లైన్స్ పాడాలి. Be peaceful. That is only the resolution.
We don't have any other Prashant and Nishant. ఓకే ఓన్లీ తెలుగు. తెలుగు వచ్చినప్పుడు వేరే వాళ్ళు గెస్ట్ చేస్తారు, హిందీ వచ్చినప్పుడు వేరే వాళ్ళు గెస్ట్ చేస్తారు. రాకపోతే రెడీ? కెన్ వి హావ్ ది ఫస్ట్ సాంగ్ ప్లీజ్? Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్. Thank you. Hi. What is your resolution? Being fitness. Yeah, Lord. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, చూస్తున్నాం కదా వాళ్ళందరూ వాళ్ళ రిజల్యూషన్స్ చెప్తూ ఉన్నారు. ఒక పక్క లైవ్ కాన్సర్ట్ ని ఎంజాయ్ కూడా చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ మాధవి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇదంతా ఆర్గనైజేషన్ చేసింది మీరే అని తెలుసు. సో ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ మై హోమ్ పూజకి ఎవ్రీ ఫెస్టివల్ కి వచ్చినా కూడా మీకంటూ ఒక స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఏంటి మీ స్పెషాలిటీ? ఎవ్రీ ఫెస్టివల్ గ్రాండ్గా చేస్తాం. ఇంకా న్యూ ఇయర్ ఇంకా న్యూ బిగినింగ్ ఇంకా గ్రాండ్గా చేస్తూ ఉంటాము. ఇంకా స్పాన్సర్స్ కూడా వచ్చి మా వాకేషన్ కి యాడాన్స్ లాగా ఈవెంట్స్ ఇంకా గ్రేట్ గా జరిగేటట్టు చేస్తుంటారు. ఇది మా ఎంసీ మెంబర్సే కాదు, అందరూ సమిష్టిగా కలిసి ఒక యూనిటీతో సెలబ్రేట్ చేసుకుంటాం. న్యూ ఇయర్ అంటే న్యూ బిగినింగ్ విత్ యూనిటీ ఇన్ ఏ కమ్యూనిటీ. ఉన్నంతలో హ్యాపీగా ఉండడం, తోచినంత సహాయం చేయడం. ఓకే మేడం, ఎంజాయ్ ఓకే. చేస్తున్నారు? మీరు బాగా పాడారు, ఫస్ట్ పాడారు కాబట్టి ఓకే, సెలబ్రేషన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I know, madam. I know, thoroughly but you enjoying have to with sing all there, okay? our family Wait, members with 1-0. and I am 1-0. sorry మీడియా కదా, మీడియా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మా కమ్యూనిటీలో Okay, అందరు mic ఫ్రెండ్స్ వచ్చేసింది ఉన్నారు మీకు కాబట్టి already. వీళ్ళకి ఐఎమ్ mic ఎంజాయింగ్ ది వచ్చేసింది. బోత్ ది వరల్డ్స్. Okay, ఇక్కడ How కూడా does mic it ఉంది feel కాబట్టి to have ఇదంతా తూచు. మేడం ఇదంతా తూచు. ఇప్పుడు స్టార్టింగ్. రెడీ? నెక్స్ట్ మ్యూజిక్ ప్లీజ్. ఎలా అనిపిస్తుంది? యా, Next music. ఎప్పుడైనా స్టార్సే కదండి, మోర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మోర్ పవర్ అండ్ పెపప్ చేసి వెళ్ళారు మమ్మల్ని అందరినీ. స్టార్టింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా సర్తాజ్ ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ అనేది కూడా. ఒకవైపు స్టేజ్ మీద దద్దరిల్లిపోయే పర్ఫార్మెన్సెస్, కపుల్స్ కూడా కంటిన్యూయస్ గా వచ్చి స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చిన్న కుట్టి పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో హలో, హాయ్. పాట పాడతారా? వద్దు కదా. ఈ పాటకి పాయింట్ ఇవ్వాలంటే ఈ మేడం ఈ పాటకి డాన్స్ చేయాలి. రెడీ? మ్యూజిక్. హాయ్. రెడీ మేడం? హ్యాపీ న్యూ ఇయర్. సే హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! హాయ్. Hi. ఆర్ యు ఎంజాయింగ్ రైట్ నౌ? Yes. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! Thank you, Naveen. Happy New Year! Happy New Year! Happy New Year! రైట్, అది చిన్న పిల్లలు కూడా Okay, ఎంతో okay. అంత 10 అవుతున్నా Thank కూడా you, ఈ Naveen. సెలబ్రేషన్స్ Last కి song, కంటిన్యూస్ last గా song. వాళ్ళు కూడా Madam, కొంచెం పార్టిసిపేట్ back. చేయాలి Last అనే song. ఉద్దేశంతో చాలా చక్కగా వాళ్ళు ఎంజాయ్ one చేస్తున్నారు. point. ఇది సో కూడా మనతో వాళ్ళు పాటు చేశారు కొంతమంది వాళ్ళకి. ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అందరినీ Last. Ready? అడిగి 3, తెలుసుకుందాం. 2, హాయ్. 1. అండి. వస్తుంది. ఎలా ఎంజాయ్ Go. చేస్తున్నారు? యా, మాకెప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే చాలా బాగా చేస్తారండి. సో ఎవ్రీ ఇయర్ మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ఫ్యామిలీతో మేము ఎక్కడికి వెళ్ళకుండా మా పూజలో థ్యాంక్ యూ. లైవ్ కాన్సర్ట్ అనేది మై హోమ్ పూజలో ఫస్ట్ టైమా? లేదండి, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. వీళ్ళు ఎంజాయ్ హియర్. రిజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? Alright. ఆల్వేస్ బీ హ్యాపీ. ఇది డ్రా అయింది. వాళ్ళు పాట పాడారు, స్టార్టింగ్ పాట పాడారు. Be happy and లాస్ట్ be సాంగ్ healthy. కమింగ్ అప్. ఇది టై బ్రేకర్. 1 పాయింట్. Hello, hi. లాస్ట్ సాంగ్ Hi, కమింగ్. happy. మ్యూజిక్. Not New Year yet. చికిరి చికిరి పాట. Oh, it's fun. It's Fine. puja. Of course, it's everything is going to be life above. What do you say about celebrations or live concert? Wonderful, Ah, wonderful. Nana. So far, we are enjoying a lot. So just waiting for the DJ to start పాడి. మీరు so that we కరెక్ట్ can పాడితే dance. ఇస్తా. కనీసం 1 లైన్. Only one. Oh. అవునా? Oh, happy Arre, New arre. Year to everyone. ఇద్దరు Right, thank you. సగం మాట్లాడారు కానీ పాట రైట్, గెస్ట్ చేసింది చూస్తున్నారు వీళ్ళు కదా కాబట్టి అందరూ you win this సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు కాబట్టి చాలా round. తక్కువ కొంచెం మాట్లాడుతున్నారు. Very కానీ good. ఒక్కసారిగా మనం Congratulations. స్టేజ్ సైడ్ కనుక గమనిస్తే కానీ వాళ్ళు గట్టిగా చాలా వచ్చారు మంది first. అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రకరకాల సెలబ్రేషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేక Very good, టాస్క్ లో కూడా congratulations. పాల్గొంటూ ఉన్నారు. మీ gift ఇప్పటి 5 వరకు మంది కాబట్టి కపుల్స్ 5 అందరూ మంది కూడా వచ్చి ఎంజాయ్ చేయడం, Okay, congratulations. వాళ్ళు పెట్టిన Thank you టాస్క్ so లో much. పాల్గొనడం ఎంతో Thank ఇంట్రెస్ట్ గా you. చేస్తున్నారు. సో మొత్తానికి మనం ఎక్కువగా చూస్తూ పాట ఉంటాము పెడుతున్నాం. పప్పులలో కింద డీజే సాంగ్స్, బార్, రెస్టారెంట్, ఆ మూడ్ లో నుంచి కంప్లీట్ గా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ని మనకు తలపిస్తోంది ఇక్కడ. సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తుంటే ఎల్ఈడి స్క్రీన్స్ కానివ్వచ్చు, లైట్ సెట్టింగ్ కానివ్వచ్చు, అండ్ పూర్తి
పూర్తిగా కంప్లీట్ గా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తుంటే. ఎంతో మంది భుజాలో ఉన్నటువంటి ఫ్లాట్ లో ఉన్నటువంటి చాలా మంది మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ ప్రతి అంటే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి న్యూ కపుల్ కానీ యంగ్స్టర్స్ అంటే చాలా మంది ఈ టైంలో ఈ జనరేషన్ లో చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం, పబ్బుల్లో ఎంజాయ్ చేయడం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సెలబ్రేషన్స్ చూసి లైవ్ కాన్సర్ట్స్ అనగానే వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా రావటం, చాలా మంది గర్ల్స్ ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి సాంగ్ ని కూడా వదలకుండా స్టెప్స్ వేస్తూనే ఉన్నారు, వాళ్ళకి తోచిన చిందులు చేస్తూనే ఉన్నారు. మరి కాసేపట్లో క్రాకర్స్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కాల్చబోతున్నారని మనకి సమాచారం కూడా ఉంది. సో ఇంకా బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ, మనం మాట్లాడదాం. ఎస్, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ గురించి ఏం చెప్పాలి అక్కి? ఐ డోంట్ నో తెలుగు. Resolution, just enjoy every moment in your life. Don't forget you are in 2026 अभी जाने वाले हैं. Please enjoy each and every day of 2026. Don't waste your time, live your life and enjoy. Thank you so much. Hi, Hello, how are you? I'm doing great, thank you. Happy New Year. Happy New Year to you too. You are looking so good. Thank you so much. What is your resolution? I think my New Year resolution should be a year of execution this year. There'll be a lot of planning for some project that I've been doing. I'm making execution as primary phase of my life for this year. Thank you so much. So చూస్తున్నాం కదా, కంటిన్యూస్ గా సాంగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ప్రెసెంట్ అయితే వచ్చిన స్టెప్స్ తో రాని స్టెప్స్ తో ప్రతి ఒక్కరు కూడా ఓల్డ్ పీపుల్, ఓల్డ్ ఉమెన్ కానీ మమ్మీలు, ఆంటీలు అందరు కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే హైదరాబాద్ అంతా కూడా ఇటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిమగ్నం అయిపోయింది. ఇందాక మనం మై హోమ్ భూజాలో ఎటువంటి సెలబ్రేషన్స్ నడుస్తున్నాయనేది మా కలీగ్ సౌమ్య అక్కడ వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిమగ్నం అయి ఉన్నారు. ఇక అక్కడ ఇటు మనోజ్ చీఫ్ గెస్ట్గా హాజరైనట్టుగా తెలుస్తోంది.